వేరే వాళ్ళు రావడానికి ఆయన నాకు పర్సనల్గా చాలా మంచి ఫ్రెండ్. నాకు ఎన్నో ఆల్మోస్ట్ 13-14 సంవత్సరాలుగా ఆయన నాకు చాలా మంచి ఫ్రెండ్. అండ్ ఆయన పాలిటిక్స్లో రాకముందు గత 5 ఏళ్ళ ముందు నాకు వారానికి ఒకసారో లేదంటే 10 రోజులకు ఒకసారో 2 సార్లు కలిసేవాళ్ళం. కానీ గత 5 ఏళ్ళుగా ఆయన ఆల్మోస్ట్ నాకు 6 నెలలకు ఒకసారి కలుస్తాను అనమాట. అక్కడే తెలిసింది నాకు ఆయన ఎంత కష్టపడుతున్నారు. నిజంగా ఎంత కష్టపడుతున్న మనిషి కోసం వచ్చి నిల్చోవాలని నాకు లోపల నుంచి అనిపించి నేను ఇవాళ వచ్చాను. అండ్ ఆయన లాస్ట్ టైం అందరికి తెలిసిందే, క్లోజ్గా ఫాలో అవ్వాలి తెలుసు. లాస్ట్ టైం ఆయన ఫస్ట్ టైం పాలిటిక్స్లో వచ్చినప్పుడు నేను ఒక ట్వీట్ పెట్టాను. నాకు అప్పుడు ఎక్కడో నా మనసుకి నాకు సరిపోలా. ఒక ట్వీట్ అనేది నాకు అంత క్లోజ్ ఫ్రెండ్ ఆయన జస్ట్ ట్వీట్ పెట్టడం ఏంటి, అది కావాలి కదా నుంచున్నారో అక్కడికి వచ్చి మనం ఆయన ఏదో జూబ్లీస్ నుంచి బయట ఒక ట్వీట్ పెట్టడం కాదు, ఆయన కోసం వచ్చి ఆయన ఇంటికి వచ్చి ఆయన సపోర్ట్ చేయాలి కదా నాకు అప్పుడే అనిపించింది. అప్పుడు రాలేకపోయాను. సో ఈసారి ఎలాగైనా ఆయన మళ్ళీ కంటెస్ట్ చేస్తే రావాలనుకున్నాను. ఈసారి వచ్చాను. కేవలం ఇది నేను ఆయన పర్సనల్గా ఆయన ఫ్రెండ్ కాబట్టి నేను మా వైఫ్ మాకు బెస్ట్ విషెస్ చెప్పడానికి రవి గారి కోసం వచ్చాను. ఐ విష్ ఆల్ ది బెస్ట్ రవి. మీరు 5 ఏళ్ళు చాలా కష్టపడ్డారు. అండ్ మీరు కష్టపడిన విధానం నా మనసుకు బాగా నచ్చి మిమ్మల్ని ఎలాగైనా సపోర్ట్ చేయాలని వచ్చింది. అంటే అంతకుముందు మనం అలాంటిది మీరు 6 నెలలకు ఒకసారి కూడా కనపడట్లేదు. ఎప్పుడైనా ఒక సరదాగా వచ్చినా కూడా ఆయన ప్రాణంతో నంద్యాల ఉంటున్నాను. మొత్తం నంద్యాలంతా మా రూమ్లో తీసుకొచ్చావు నువ్వు. ఎప్పుడు అదే మూడ్లో ఉన్నారు. సో అంత కష్టపడే మనిషికి ఖచ్చితంగా విజయం సాధించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయనకి పొలిటికల్ కెరియర్లో ఇంకెన్నెన్ని మెట్లునో అవన్నీ ఆయన అచీవ్ చేయాలని ఆయన అచీవ్ చేస్తే నేను చూసి పర్సనల్గా గర్విస్తానని చెప్తాను వచ్చాను. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఇందులో ఇంకో విషయం కూడా చెప్తాం అనుకుంటున్నాను. రవి గారు ఎంత మంచి వ్యక్తి అంటే ఇప్పటివరకు నేను రావాలని కానీ నేను వస్తే బాగుంటుందని కానీ ఆయన ఎప్పుడూ అడగలేదు. ఆయన నోరారా అడగలేదు. నేనే ఆయన చెప్పా, రవి నాకు ఇలా రావాలని అన్నా కూడా ఆయన వద్దు బ్రదర్ మీకు ఇబ్బంది అవుద్ది అని ఆయనగా అన్నా కూడా ఇది ప్యూర్లీ నా కాలే. ఆయన వద్దన్నా కూడా అసలు లేదు బ్రదర్ నాకు రావాలనుంది, నాకు మనస్ఫూర్తిగా రావాలనుంది. నా ఫ్రెండ్స్ అంటూ ఎవరైనా ఉంటే వాళ్ళు ఏ ఫీల్డ్లో ఉన్నా ఏ పార్టీలో ఉన్నా నాకు పార్టీకి సంబంధం లేకుండా నా మనసుకు నచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఎవరు ఏ ఫీల్డ్ అయినా ఉంటే నేను వచ్చి వాళ్ళని సపోర్ట్ చేయాలనేది నాకు మనసుకు నచ్చితే చేస్తాం బ్రదర్. అండ్ ఆయన అస్సలు ఏమాత్రం ఆయనకున్న సంస్కారానికి ఆయనకున్న గౌరవానికి ఆయనకున్న ఫ్రెండ్షిప్కి ఆయన ఏ రోజైనా నోరు తీసి అడుగుండొచ్చు. కానీ ఆయన అసలు ఎప్పుడు అడగలేదు. నేను ఆయన అడగలేదు కాబట్టి నాకు ఇంకా ఉంది, అరే ఆయన అసలు నోరెత్తి అడగలేదు, ఎంత క్లోజ్ ఫ్రెండ్ కూడా అడగలేదు, నేనే చేయాలని చెప్పి నాకు లోపల నుంచే ఆ ఫీలింగ్ అనిపించింది. నేనుగా వచ్చాను. ఆయన కొంచెం అక్కర్లేదు బ్రదర్ మీరు ఇబ్బంది పడతారన్నా కూడా పర్లేదు రవి నేను వస్తానని ఇది 100% నా కాల్తో నేనే ఆయన సపోర్ట్ చేద్దామని వచ్చాను. ఎందుకంటే ఈ 5 ఏళ్ళలో నేను మామూలుగా చాలా మంది చూస్తుంటాం కదా, 5 ఏళ్ళు మామూలుగా ఏదో ఫస్ట్లో కొంచెం కనపడి ఏదో లాస్ట్లో ఒక సంవత్సరం లాస్ట్ గట్టిగా ఒక 6 నెలల్లో సంవత్సరం తిరుగుదామని ఒక మైండ్ సెట్ ఉన్న పీపుల్ ఉంటారు. కానీ రవి గారు అలా కాకుండా ఈ 4-5 ఏళ్ళు ఆయన మొత్తం ఆయన ప్రాణం ఆయన మనసంతా కూడా ఆయన నియోజకవర్గం మీద ఉంటే నాకు అర్థమవుతుంది ఎంత అంటే ఒక కష్టపడి పనిచేసే పర్సన్కి అవతల పర్సన్ కష్టపడితే మనకు తెలిసిపోతుంది. ఇంత సిన్సియర్గా చేసే మనిషికి 100% నేను నిజంగా ఇంకెవరి గురించి నేను ఇంత గ్యారంటీగా చెప్పలేను. ఈ వ్యక్తి ఇంత కష్టపడ్డారు, నేను దగ్గర నుంచి కళ్ళారా చూశాను కాబట్టి నేను చెప్పగలుగుతున్నాను. అలాంటి మా రవి గారు ఇలాంటి ఎన్నెన్నో విజయాలు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే ప్రజలందరికీ మంచి జరగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.